మావోయిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి ఒక కీలక అప్డేట్ మీ ముందు తీసుకొచ్చినాం. దేవుజీ తిప్పిరి తిరుపతి మన కరీంనగర్ జిల్లా, తెలంగాణకు సంబంధించినటువంటి ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల వాసి అయినటువంటి తిప్పిరి తిరుపతి కేంద్ర కమిటీ కార్యదర్శిగా నియమించబడనేటువంటి చెప్తున్నటువంటి ఆ తిప్పిరి తిరుపతి పోలీసుల అదుపులో ఉన్నాడా? మరి అతనికి అపాయం చేపట్టే అవకాశాలు ఏమన్నా ఉన్నాయా? హిడ్మాను ఎలా అయితే ఆయనను అదుపులోకి తీసుకుని తర్వాత ఎన్కౌంటర్ పేరిట ఆయనను చంపిర్రో ఈయనను కూడా అలాగే చంపే అవకాశాలు ఉన్నాయనేటువంటి ఒకవైపు మావోయిస్టు పార్టీ ఆరోపిస్తున్నది. మరి మావోయిస్టు పార్టీకి సంబంధించినటువంటి తిప్పిరి తిరుపతి అలియాస్ దేవుజీ మావోయిస్టుల అడవులలోనే ఉన్నాడా, దండకారణ్యంలో ఉన్నాడా, లేదా పోలీసుల అదుపులో ఉన్నాడా? ఆయనకు సంబంధించినటువంటి చాలా మంది విజయవాడలో గతంలో దొరికిపోయినటువంటి సిచ్యుయేషన్ మనం చూసినాం. ఆయన రక్షకులు, ఆయనతో ఉండేటువంటి బాడీ గార్డ్స్ అందరూ కూడా లొంగిపోయారు. కొంతమంది అంటే ఏదో ఒక భవనంలో ఉన్నప్పుడు పోలీసులు వాళ్ళని పట్టుకున్నారు. హిడ్మా ఎన్కౌంటర్ సందర్భంగా దొరికినటువంటి డైరీని ఆధారంగా చేసుకుని విజయవాడలో ఉన్నటువంటి వాళ్ళని అందరినీ కూడా కూలీల రూపంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా మేము ఆధీనంలో తీసుకున్నాం అనేటువంటి దీంట్లో దేవుజీకి సంబంధించి హిడ్మాకు సంబంధించి అంగరక్షకులు ఉన్నారు అనేటువంటిది కూడా మనకు తెలిసిందే. మరి అప్పటి నుండి పోలీసుల అదుపులో ఉన్నాడు అనేటువంటిది ఒక సమాచారం అందుతుంది. మరి నిజంగా పోలీసుల అదుపులో ఉన్నాడా లేదా అనేటువంటి విషయాన్ని మీ ముందుకు ఈ రూపంలో క్లారిటీ ఇచ్చేటువంటి పరిస్థితి తీసుకొస్తా. ముందుగా మనం ఒకసారి చూద్దాం. కేంద్ర కమిటీకి సంబంధించినటువంటి తిప్పిరి తిరుపతి మావోయిస్టు కేంద్ర కమిటీ కార్యదర్శిగా ఉన్నాడనేటువంటిది ఆ మీడియా ద్వారా, సోషల్ మీడియా ద్వారా మన అందరికి తెలిసిందే. గతంలో నంబాల కేశవరావు కేంద్ర కమిటీ కార్యదర్శిగా ఉన్న సమయంలోనే జరిగినటువంటి ఎన్కౌంటర్లో ఆయన మృతి చెందిండు. ఆయనతో పాటు 27 మంది మృతి చెందారు. ఆయన తర్వాత తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఇద్దరు నేతలు కూడా పోటీ పడ్డారు. ఒకటి మల్లోజుల వేణుగోపాల్, తర్వాత తిప్పిరి తిరుపతి అలియాస్ దేవుజీ. ఇద్దరు తెలంగాణ నేతలే కేంద్ర కమిటీ కార్యదర్శిగా పోటీ పడడంతో దాంట్లో ఎక్కువ శాతం దేవుజీని కేంద్ర కమిటీ కార్యదర్శిగా వాళ్ళు ఈయన వైపే మొగ్గు చూపారు. దాంతో కొంత సిద్ధాంతాన్ని విభేదించి మల్లోజుల వేణుగోపాల్ కేంద్ర ప్రభుత్వంతో కుమ్మక్కై బయటకు వచ్చినటువంటి వార్తలు మనం చూసినాం. మావోయిస్టు పార్టీ కూడా మల్లోజుల వేణుగోపాల్ అట్లాగే అలియాస్ ఆషన్న అలియాస్ తక్కెలపల్లి వాసుదేవరావు ఇద్దరిని కూడా విప్లవ ద్రోహులుగా ప్రకటించింది. అది కూడా మనం చూసినాం. ఇట్లా మావోయిస్టు పార్టీ ఆపరేషన్ కగార్ పేరిట అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నది. ఒకవైపు నిర్బంధాలు ఎదుర్కొంటుంది, ఒకవైపు దాడులు, దౌర్జన్యాలు, అట్లాగే పోలీసు మిలిటరీస్ అవన్నీ కూడా వీళ్ళ మీద ఫైట్ చేయడం, ఆపరేషన్ కగారు పేరుతో ఎన్కౌంటర్లు చేయడం ఒకవైపు జరుగుతుంటే, ఒకవైపు లొంగిపోయినటువంటి మావోయిస్టులు కోవట్టులుగా మారి అగ్రనేతల రహస్యాలను చెప్పడం ఇంకొక వైపు మావోయిస్టు పార్టీకి చాలా ఇబ్బందికర పరిస్థితులు నెలకొన్నాయి. మరి దీనికి సంబంధించి మావోయిస్టు పార్టీకి సంబంధించిన హిడ్మా కూడా మారేడుమిల్లిలో జరిగినటువంటి ఎన్కౌంటర్ అని చెప్తున్నటువంటి బూటకపు ఎన్కౌంటర్లో మరణించిండు అనేటువంటిది కూడా అందరికి తెలిసిన విషయమే. ఆయనను పట్టుకొని కాల్చి చంపి బూటకపు ఎన్కౌంటర్ లాగా కథ అల్లిరు అనేటువంటిది కూడా మనకు తెలిసిన విషయమే. అది మావోయిస్టు పార్టీ కూడా తన లెటర్లో ప్రకటించింది. ఇవన్నీ కొనసాగుతున్న తరుణంలో మావోయిస్టు పార్టీని అంతం చేయాలి, మావోయిస్టు పార్టీని నిర్మూలించాలనేటువంటిది కేంద్ర ప్రభుత్వం ఒక డెడ్ లైన్ పెట్టుకుంది. ఆ డెడ్ లైన్ ఏంటి? మార్చి 31, 2026 కల్లా మావోయిస్టు రహిత భారతదేశంగా చేస్తామనేటువంటిది చెప్పారు. మరి దీనికి సంబంధించి మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు అందరూ కూడా దానికి సపోర్ట్ చేస్తున్నారు. అమిత్ షా తీసుకున్నటువంటి నిర్ణయానికి ఈవెన్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సహా వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. ఇట్లా ఈ జరుగుతున్న తరుణంలో ప్రస్తుతానికి అగ్రనేతలుగా చాలా కీలక నేతలు తక్కువ మంది ఉన్నారు. అది కూడా తెలంగాణ రాష్ట్రం నుంచి ఉన్నారు. దాంట్లో తిప్పిరి తిరుపతి అలియాస్ దేవుజీ ప్రధానంగా మన కేంద్ర కమిటీ కార్యదర్శి అని చెప్తున్నారు. మరి ఇప్పుడు మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి అయినటువంటి తిప్పిరి తిరుపతి పోలీసుల అదుపులోనే ఉన్నాడా లేదా ఆయన అడవులలో ఉన్నాడా? మరి ఏం జరుగుతుంది? అసలు ఒక లేఖ నిన్న బయటికి వచ్చింది. తిప్పిరి తిరుపతి అలియాస్ దేవుజీ పోలీసుల అదుపులోనే ఉన్నాడు. ఆయనతో పాటు ఇంకా 50 మంది మావోయిస్టులు పోలీసుల అదుపులోనే ఉన్నారు. రహస్య ప్రాంతంలో వాళ్ళను ఇబ్బంది పెడుతున్నారు. వాళ్ళని ఈ హిడ్మాని ఎట్లయితే పట్టుకొని కాల్చి చంపారో వీళ్ళని కూడా కాల్చి చంపే అవకాశాలు ఉన్నాయనేటువంటిది ఒక లెటర్ విడుదలైంది. ఆ లెటర్ మీకు చదివి వినిపిస్తా. అంటే ఇక్కడ ఈ లెటర్ మరి నిజంగా మావోయిస్టులే రాసిర్రా లేదా పోలీస్ వాళ్ళు క్రియేట్ చేసిర్రా? మావోయిస్టులు ఏం చేసిర్రు? మావోయిస్టులు ఈ లేఖను రాయడం వల్ల అంటే మావోయిస్టుల్లో వాళ్ళ
ఆధీనంలో అడవులలో తిరిపి ఉన్నప్పటికీ ఆయన మీద ఫోకస్ ఎక్కువగా ఉంది కాబట్టి ఆయన మీద నుండి ఫోకస్ డైవర్ట్ చేయడం కోసం మావోయిస్టులు మా దగ్గర లేడు అని ప్రభుత్వానికి పోలీసులకు తెలియజేయడం కోసం అట్లాంటి లేఖను విడుదల చేసిందా, లేదా పోలీసులే కావాలని కింది స్థాయి మావోయిస్టులలో కింది స్థాయి క్యాడర్లో ఒక ఆత్మస్థైర్యం కోల్పోవడం కోసం తిరుపతి పోలీసుల అదుపులో ఉన్నట్టు ఆ లేఖను పోలీసులు సృష్టించరా? అంటే పోలీసులు సృష్టిస్తే కింది స్థాయి క్యాడర్లో ఆత్మస్థైర్యం, అమ్మ మా కేంద్ర కమిటీ కార్యదర్శి పోలీసుల అదుపులో ఉన్నాడట. ఒక అగ్రనేత ఇడ్మా చంపివేయబడ్డాడు, ఇంకొక అగ్రనేత దేవుజీ ఆయన కూడా పోలీసుల అదుపులో ఉన్నాడు. మనకు దిక్కు ధీమా ఏంటి, మన పరిస్థితి ఏంటి? అంత పెద్ద అగ్రనేతలే తప్పించుకోలేకపోతున్నారు, మన పరిస్థితి ఏంటి? మనం కూడా లొంగిపోవాలి అనేటువంటి సిచ్యుయేషన్ను కల్పించడం కోసం, ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయడం కోసం పోలీసులే ఆ లెటర్ని విడుదల చేసిర్రా, లేదా నిజంగానే మావోయిస్ట్ పార్టీ ఆ లెటర్ను విడుదల చేసింది అనేటువంటి సందిగ్ధత నెలకొంది. మరి ఆ లెటర్ సంబంధించి పూర్తిగా ఏం రాసిర్రు, ఆ లెటర్లో పోలీసులకు సంబంధించినటువంటి మావోయిస్టులకు సంబంధించినటువంటి అంశాల్ని మావోయిస్టు వాళ్ళు ఎప్పుడు లెటర్ని రిలీజ్ చేసిర్రు, ఎవరి పేరుతో రిలీజ్ చేసిర్రు, ఏ మావోయిస్ట్ పార్టీ ఏ ప్రాంతీయ కమిటీతో రిలీజ్ చేసిర్రు, దానిలో పేర్కొన్నటువంటి సారాంశం ఏంటి, అసలు వాళ్ళ విధానం ఏంటి అనేటువంటిది ఒక్కసారి మనం చూద్దాం. పోలీసుల అదుపులో దేవుజీ ఉన్నాడు అనేటువంటిది ఆ మావోయిస్టు లేఖ సారాంశం. మరో 50 మంది తిరుపతి అలియాస్ దేవుజీతో పాటు మరొక 50 మంది నేతలు మావోయిస్టు నాయకులు పోలీసుల అదుపులోనే ఉన్నారట. వెంటనే వాళ్ళని కోర్టులో హాజరుపరచాలి. బూటకపు ఎన్కౌంటర్లకు నిరసనగా ఈ నెల 30న అంటే నవంబర్ 30న దండకారణ్యం బంద్కు, ఛత్తీస్గఢ్ బంద్కు పిలుపిస్తున్నారట. ఇది వికల్పు అనేటువంటి పేరిట ఈ మావోయిస్టు లేఖ విడుదలైంది. దీనికి సంబంధించి ఒకసారి పూర్తి వివరాలు మీకు ఒకసారి చదివి వినిపించే ప్రయత్నం చేస్తా. లేఖల విడుదల చేసినటువంటి మావోయిస్ట్ నేత పేరు వికల్ప్. మావోయిస్టు పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు. ఇక్కడ చూడొచ్చు, మనం అందరం మావోయిస్టు కేంద్ర కమిటీ కార్యదర్శిగా మనం పేర్కొంటున్నప్పటికీ మావోయిస్టు పార్టీ తన లేఖలో వికల్ప్ పేరిట విడుదల చేసినటువంటి ఈ లేఖలో ఆయన కేంద్ర కమిటీ కార్యదర్శి అని సంబోధించలేదు, మావోయిస్టు పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు అని సంబోధించింది. కాబట్టి మావోయిస్టు కేంద్ర కమిటీ కార్యదర్శి కాదు అనేటువంటిది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ప్రస్తుతం పార్టీకి చీఫ్గా కొనసాగుతున్నాడని పేర్కొంటున్న తిరుపతి అలియాస్ దేవుజీ పోలీసుల అదుపులో ఉన్నాడని మావోయిస్టు పార్టీ పేర్కొంటుంది, ప్రకటించింది తన లేఖలో. ఈ మేరకు దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ పేరిట ఈ లేఖ విడుదలైంది. ఈ లేఖ విడుదల చేసింది వికల్ప్. ఇక్కడ చూడొచ్చు మనం, ఈ నెల 22న విడుదలైన లేఖ ఇది. ఈ నెల 22 తారీఖు ఈ లేఖ విడుదలైంది, ఇప్పుడు కాదు. ఇది నిన్న మీడియా వరకు, సోషల్ మీడియా వరకు చేరింది, మనకు కూడా నిన్న చేరింది, అంటే మనకు సమాచారం చేరింది. దీనికి సంబంధించి మనం చూడొచ్చు ఒక్కసారి. 22న అంటే ఈరోజు 28 తారీఖు, ఇన్ని రోజులు అంటే దాదాపు 6 రోజుల పాటు ఈ లేఖ ఈ సోషల్ మీడియాకి కానీ మీడియాకి కానీ అందడానికి ఇంత టైం పట్టింది అనేటువంటిది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. మావోయిస్టు పార్టీ అంటే 22న విడుదల చేస్తే గురువారం రోజున, నిన్న ఇది బయటకు వచ్చింది, మనకు పూర్తిగా మేము ముందు తీసుకొస్తున్నాం. మావోయిస్టు పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు దేవుజీతో పాటు మరో 50 మందిని పోలీసులు వేరువేరు ప్రాంతాల్లో అదుపులోకి తీసుకున్నారు, ఒకే చోట తీసుకోలేదు. విజయవాడలో కొంతమందిని, విజయవాడలో ఎప్పుడైతే కొంతమందిని అదుపులోకి తీసుకున్నారో అదే రోజు దేవుజీని కూడా అదుపులోకి తీసుకున్నారు అనేటువంటిది పెద్ద ఎత్తున మీడియాలో కథనాలు వచ్చినాయి, సోషల్ మీడియాలో కథనాలు వచ్చినాయి. కానీ అప్పటి నుండి ఇప్పటి వరకు దేవుజీకి సంబంధించినటువంటి పూర్తి సమాచారం అటు మావోయిస్టులు కానీ ఇటు పోలీసులు కానీ తెలపడం లేదు. అరెస్ట్ అయినట్టు మా అదుపులోనే ఉన్నట్టు పోలీసు వర్గాలు ఎక్కడ కూడా ధృవీకరణ చేయడం లేదు. రైట్, ఇక్కడ మనం చూడొచ్చు, ఇంకా 50 మందితో పాటు దేవుజీని కూడా వెంటనే కోర్టులో హాజరుపరచాలి అని చెప్తున్నారు. అదేవిధంగా మారేడుమిల్లి రంపచోడవరం ఎన్కౌంటర్లకు నిరసనగా మారేడుమిల్లిలో మనకు సంబంధించినటువంటి అంటే మావోయిస్టు కేంద్ర పొలిట్ బ్యూరో సభ్యుడిగా ఉన్నటువంటి హిడ్మా మారేడుమిల్లిలో ఎన్కౌంటర్ అని ఆ బూటకపు ఎన్కౌంటర్లు చంపివేయబడ్డాడు అనేటువంటిది మావోయిస్టు చెప్తుంది. రైట్, తర్వాత ఈ రంపచోడవరంలో టెక్ శంకర్ను కూడా
చంపేశారు, అంటే పట్టుకొని చంపేసినట్టే వాళ్ళు చెప్తున్నారు. ఈ రెండు బూటకపు ఎన్కౌంటర్లు, ఇటు మారేడుమిల్లి హిడ్మా ఎన్కౌంటరు, అటు రంపచోడవరం టెక్ శంకర్ ఎన్కౌంటర్, ఈ రెండు ఎన్కౌంటర్లకు నిరసనగా ఈ నెల 30 అంటే నవంబర్ 30 తారీఖున భారత్ బంద్ పాటించాలని వాళ్ళు కోరుతున్నారు. మొత్తం మీద చట్టాలు అమలయ్యే రిజర్వ్ ఫారెస్ట్ క్యాంపుల ఏర్పాట్లు, రోడ్లు, వంతెనల నిర్మాణం కోసం లక్షలాది చెట్లను ప్రభుత్వం నరికివేస్తుందని కూడా వారు మావోయిస్టు పార్టీ తన లేఖలో పేర్కొన్నది. ఇదిలా ఉండగా ఏపీలోని మారేడుమిల్లి అడవుల్లో ఈ నెల 18న జరిగిన ఎన్కౌంటర్లో మాడ్వి హిడ్మా చనిపోయిన విషయం తెలిసిందే. అదే రోజు ఏపీలో వేరువేరు ప్రాంతాల్లో షెల్టర్ తీసుకుంటున్న పెద్ద సంఖ్యలో మావోయిస్టులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అప్పటి నుండి దేవుజీ అలియాస్ తిప్పిరి తిరుపతి ఇప్పటి వరకు ఎక్కడ ఉన్నాడు అనేటువంటి ప్రశ్నలు మొదలవుతున్నాయి. కాగా పోలీసుల అదుపులోనే దేవుజీ ఉన్నాడని మావోయిస్టు సానుభూతి పరులు, మావోయిస్టు సంబంధించినటువంటి నాయకులు చెబుతున్నారు. మరోవైపు హిడ్మా ఎన్కౌంటర్కు దేవుజీనే కారణమంటూ ఛత్తీస్గఢ్ చెందిన కమ్యూనిస్ట్ నాయకులు, కొందరు సిపిఐ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే ఆయన కూడా ఆరోపిస్తున్నాడు. అంటే లొంగిపోదామని తీసుకొచ్చిండు హిడ్మాని దేవుజీ, ఆయన అక్కడ వదిలిపెట్టి ఈయన తప్పించుకున్నాడు. కాబట్టి హిడ్మా ఎన్కౌంటర్కి కారణం దేవుజీనే అనేటువంటిది ఒక ఛత్తీస్గఢ్కు సంబంధించినటువంటి సిపిఐ నాయకుడు చెప్పిండు. మరి అది నిజమెంత అబద్ధమెంత అనేటువంటిది కూడా తేలాలి. ఆయనతో ఏమైనా మాట్లాడిర్రా, దేవుజీ మాట్లాడిండా, హిడ్మా మాట్లాడిండా, లేదా అందులో ఉన్నటువంటి మావోయిస్టులు మాట్లాడిరా ఆయన స్పష్టమైనటువంటి వైఖరి బయటికి రాలేదు. ఏది ఏమైనా దేవుజీ ఈ హిడ్మాను చంపించిండు, ఎన్కౌంటర్ కారణం దేవుజీ అనేటువంటిది చాలా అంటే వక్రీకరణ చేసి మావోయిజాన్ని ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితుల కోసమే దాన్ని వాడుకుంటున్నారు తప్ప దాంట్లో వాస్తవం లేదనేటువంటిది మనకు అర్థమవుతుంది. ఏదేమైనా ఛత్తీస్గఢ్కి సంబంధించినటువంటి కొంతమంది కమ్యూనిస్ట్ నాయకులు అట్లా చెప్పడం చాలా బాధాకరం. అప్పటి నుంచి దేవుజీ ఎక్కడ ఉన్నాడు అనేటువంటి సందేహాలు మనకు ఎదురవుతున్నాయి. ఇక్కడ చూడొచ్చు మనం, మావోయిస్టు పార్టీ ఒక కీలక ప్రకటన చేసింది లెటర్ రూపంలో. అనంత్ పేరిట ఈ లేఖ విడుదలైంది, సంచలన ప్రకటన చేసింది. మావోయిజం చరిత్రలోనే ఒక సంచలన ప్రకటన చేసింది. ఆ సంచలన ప్రకటన ఏంటి అని ఒకసారి చూస్తే, జనవరి 1న లొంగిపోతాం, జనవరి 1న ఆయుధాలు వదిలిపెట్టబోతున్నాం, కాబట్టి మీరు కూడా మీ సైడ్ నుంచి స్వీకరించండి, ఈ కుంబింగ్లు ఆపేయండి అంటూ మావోయిస్టు పార్టీ ఒక లేఖ సంచలన ప్రకటన విడుదల చేసింది. జనవరి 1న ఆయుధాలు వదిలి అంతా లొంగిపోతామని ఎంసిసి జోన్ ప్రతినిధి అనంత్ పేరిట ఈ లేఖ విడుదలైంది. అయితే ఇక్కడ మనం చూడొచ్చు, టాప్ కమాండర్లైన మల్లోజ్ల వేణుగోపాల్, ఆశన్న అలియాస్ తక్కెళ్లపల్లి వాసుదేవరావు, ఈ బలమైనటువంటి నాయకులు లొంగిపోయారు. ఇంకా బలమైనటువంటి హిడ్మా లాంటి నాయకులు చనిపోతున్నారు. కాబట్టి ఒక్కొక్కరు లొంగిపోయే కంటే సామూహికంగా మొత్తం మేము లొంగిపోవాలనుకుంటున్నాం, ఆయుధాలు వదిలిపెట్టాలనుకుంటున్నాం అనేటువంటిది ఈ లేఖలోని సారాంశం. మరి ఈ లేఖలో నిజంగా పోలీసులు ఈ కుమ్మింగ్లు చేస్తుంటే ఆ కుమ్మింగ్ ఆపివేయాలని ఉద్దేశంతో ఈ లెటర్ రాసిర్రా, లేదా నిజంగానే మావోయిస్టులు రోజుకొక్కరు ప్రాణాలు కోల్పోతున్న నేపథ్యంలో ఆ ప్రాణాలు కోల్పోకుండా లొంగిపోతున్నారు ఒక్కొక్కరు, ఆ లొంగిపోయేది ఒక్కొక్కరు కాకుండా తీసుకుంటే అంతా కలిసి ఒకే నిర్ణయం తీసుకోబోతున్నారా? ఏదేమైనా మావోయిస్టు పార్టీ చరిత్రలోనే సంచలనంగా మారింది. చూద్దాం, జనవరి 1 నుండి మావోయిస్టులు ఆయుధాన్ని వదిలిపెట్టి సామూహికంగా లొంగిపోబోతున్నారా? మరి ఏం జరగబోతుంది అనేటువంటిది చూద్దాం. మావోయిస్టు పార్టీకి సంబంధించినటువంటి ఒక కీలక అప్డేట్ మీ ముందు తీసుకొచ్చినాం. దేవుజీ తిప్పిరి తిరుపతి మన కరీంనగర్ జిల్లా, తెలంగాణకు సంబంధించినటువంటి ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల వాసి అయినటువంటి తిప్పిరి తిరుపతి కేంద్ర కమిటీ కార్యదర్శిగా నియమించబడనేటువంటి చెప్తున్నటువంటి ఆ తిప్పిరి తిరుపతి పోలీసుల అదుపులో ఉన్నాడా? మరి అతనికి అపాయం చేపట్టే అవకాశాలు ఏమన్నా ఉన్నాయా? హిడ్మాను ఎలా అయితే ఆయనను అదుపులోకి తీసుకుని తర్వాత ఎన్కౌంటర్ పేరిట ఆయనను చంపిర్రో ఈయనను కూడా అలాగే చంపే అవకాశాలు ఉన్నాయనేటువంటి ఒకవైపు మావోయిస్టు పార్టీ ఆరోపిస్తున్నది. మరి మావోయిస్టు పార్టీకి సంబంధించినటువంటి తిప్పిరి తిరుపతి అలియాస్ దేవుజీ
మావోయిస్టుల అడవులలోనే ఉన్నాడా, దండకారణ్యంలో ఉన్నాడా, లేదా పోలీసుల అదుపులో ఉన్నాడా? ఆయనకు సంబంధించినటువంటి చాలా మంది విజయవాడలో గతంలో దొరికిపోయినటువంటి సిచ్యుయేషన్ మనం చూసినాం. ఆయన రక్షకులు, ఆయనతో ఉండేటువంటి బాడీ గార్డ్స్ అందరూ కూడా లొంగిపోయారు. కొంతమంది అంటే ఏదో ఒక భవనంలో ఉన్నప్పుడు పోలీసులు వాళ్ళని పట్టుకున్నారు. హిడ్మా ఎన్కౌంటర్ సందర్భంగా దొరికినటువంటి డైరీని ఆధారంగా చేసుకుని విజయవాడలో ఉన్నటువంటి వాళ్ళని అందరినీ కూడా కూలీల రూపంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా మేము ఆధీనంలో తీసుకున్నాం అనేటువంటి దీంట్లో దేవుజీకి సంబంధించి హిడ్మాకు సంబంధించి అంగరక్షకులు ఉన్నారనేటువంటిది కూడా మనకు తెలిసిందే. మరి అప్పటి నుండి పోలీసుల అదుపులో ఉన్నాడు అనేటువంటిది ఒక సమాచారం అందుతుంది. మరి నిజంగా పోలీసుల అదుపులో ఉన్నాడా లేదా అనేటువంటి విషయాన్ని మీ ముందుకు ఈ రూపంలో క్లారిటీ ఇచ్చేటువంటి పరిస్థితి తీసుకొస్తా. ముందుగా మనం ఒకసారి చూద్దాం. కేంద్ర కమిటీకి సంబంధించినటువంటి తిప్పిరి తిరుపతి మావోయిస్టు కేంద్ర కమిటీ కార్యదర్శిగా ఉన్నాడనేటువంటిది మీడియా ద్వారా, సోషల్ మీడియా ద్వారా మన అందరికి తెలిసిందే. గతంలో నంబాల కేశవరావు కేంద్ర కమిటీ కార్యదర్శిగా ఉన్న సమయంలోనే జరిగినటువంటి ఎన్కౌంటర్లో ఆయన మృతి చెందిండు. ఆయనతో పాటు 27 మంది మృతి చెందారు. ఆయన తర్వాత తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి 2 నేతలు కూడా పోటీ పడ్డారు. ఒకటి మల్లోజుల వేణుగోపాల్, తర్వాత తిప్పిరి తిరుపతి అలియాస్ దేవుజీ. 2 తెలంగాణ నేతలే కేంద్ర కమిటీ కార్యదర్శిగా పోటీ పడడంతో దాంట్లో ఎక్కువ శాతం దేవుజీని కేంద్ర కమిటీ కార్యదర్శిగా వాళ్ళు ఈయన వైపే మొగ్గు చూపారు. దాంతో కొంత సిద్ధాంతాన్ని విభేదించి మల్లోజుల వేణుగోపాల్ కేంద్ర ప్రభుత్వంతో కుమ్మక్కై బయటకు వచ్చినటువంటి వార్తలు మనం చూసినాం. మావోయిస్టు పార్టీ కూడా మల్లోజుల వేణుగోపాల్ అట్లాగే అలియాస్ ఆషన్న అలియాస్ తక్కెలపల్లి వాసుదేవరావు ఇద్దరిని కూడా విప్లవ ద్రోహులుగా ప్రకటించింది. అది కూడా మనం చూసినాం. ఇట్లా మావోయిస్టు పార్టీ ఆపరేషన్ కగార్ పేరిట అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నది. ఒకవైపు నిర్బంధాలు ఎదుర్కొంటుంది, ఒకవైపు దాడులు, దౌర్జన్యాలు, అట్లాగే పోలీసు మిలిటరీస్ అవన్నీ కూడా వీళ్ళ మీద ఫైట్ చేయడం, ఆపరేషన్ కగార్ పేరుతో ఎన్కౌంటర్లు చేయడం ఒకవైపు జరుగుతుంటే, ఒకవైపు లొంగిపోయినటువంటి మావోయిస్టులు కోవట్టులుగా మారి అగ్రనేతల రహస్యాలను చెప్పడం ఇంకొక వైపు మావోయిస్టు పార్టీకి చాలా ఇబ్బందికర పరిస్థితులు నెలకొన్నాయి. మరి దీనికి సంబంధించి మావోయిస్టు పార్టీకి సంబంధించిన హిడ్మా కూడా మారేడుమిల్లిలో జరిగినటువంటి ఎన్కౌంటర్ అని చెప్తున్నటువంటి బూటకపు ఎన్కౌంటర్లో మరణించిండు అనేటువంటిది కూడా అందరికి తెలిసిన విషయమే. ఆయనను పట్టుకొని కాల్చి చంపి బూటకపు ఎన్కౌంటర్ లాగా కథ అల్లిరు అనేటువంటిది కూడా మనకు తెలిసిన విషయమే. అది మావోయిస్టు పార్టీ కూడా తన లెటర్లో ప్రకటించింది. ఇవన్నీ కొనసాగుతున్న తరుణంలో మావోయిస్టు పార్టీని అంతం చేయాలి, మావోయిస్టు పార్టీని నిర్మూలించాలనేటువంటిది కేంద్ర ప్రభుత్వం ఒక డెడ్ లైన్ పెట్టుకుంది. ఆ డెడ్ లైన్ ఏంటి? మార్చి 31, 2026 కల్లా మావోయిస్టు రహిత భారతదేశంగా చేస్తామనేటువంటిది చెప్పారు. మరి దీనికి సంబంధించి మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు అందరూ కూడా దానికి సపోర్ట్ చేస్తున్నారు. అమిత్ షా తీసుకున్నటువంటి నిర్ణయానికి ఈవెన్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సహా వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. ఇట్లా ఈ జరుగుతున్న తరుణంలో ప్రస్తుతానికి అగ్రనేతలుగా చాలా కీలక నేతలు తక్కువ మంది ఉన్నారు. అది కూడా తెలంగాణ రాష్ట్రం నుంచి వెళ్ళి ఉన్నారు. దాంట్లో తిప్పిరి తిరుపతి అలియాస్ దేవుజీ ప్రధానంగా మన కేంద్ర కమిటీ కార్యదర్శి అని చెప్తున్నారు. మరి ఇప్పుడు మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి అయినటువంటి తిప్పిరి తిరుపతి పోలీసుల అదుపులోనే ఉన్నాడా లేదా ఆయన అడవులలో ఉన్నాడా? మరి ఏం జరుగుతుంది? అసలు ఒక లేఖ నిన్న బయటికి వచ్చింది. తిప్పిరి తిరుపతి అలియాస్ దేవుజీ పోలీసుల అదుపులోనే ఉన్నాడు. ఆయనతో పాటు ఇంకా 50 మంది మావోయిస్టులు పోలీసుల అదుపులోనే ఉన్నారు. రహస్య ప్రాంతంలో వాళ్ళను ఇబ్బంది పెడుతున్నారు. వాళ్ళని ఈ హిడ్మాని ఎట్లయితే పట్టుకొని కాల్చి చంపారో వీళ్ళని కూడా కాల్చి చంపే అవకాశాలు ఉన్నాయనేటువంటిది ఒక లెటర్ విడుదలైంది. ఆ లెటర్ మీకు చదివి వినిపిస్తా. అంటే ఇక్కడ ఈ లెటర్ మరి నిజంగా మావోయిస్టులే రాసిర్రా లేదా పోలీస్ వాళ్ళు క్రియేట్ చేసిర్రా? మావోయిస్టులు ఏం చేసిర్రు? మావోయిస్టులు ఈ లేఖను రాయడం వల్ల అంటే మావోయిస్టుల్లో వాళ్ళ ఆధీనంలో అడవులలో తిప్పిరి ఉన్నప్పటికీ ఆయన మీద ఫోకస్ ఎక్కువగా ఉంది కాబట్టి ఆయన మీద నుండి ఫోకస్ డైవర్ట్ చేయడం కోసం మావోయిస్టులు మా దగ్గర లేడు అని ప్రభుత్వానికి పోలీసులకు తెలియజేయడం కోసం అట్లాంటి లేఖను విడుదల చేసిందా? లేదా పోలీసులే కావాలని కింది స్థాయి మావోయిస్టులలో కింది స్థాయి క్యాడర్లో ఒక ఆత్మస్థైర్యం కోల్పోవడం కోసం తిప్పిరి తిరుపతి పోలీసుల అదుపులో ఉన్నట్టు ఆ లేఖను పోలీసులు సృష్టించరా?
అంటే పోలీసులు సృష్టిస్తే కింది స్థాయి కేడర్ల ఆత్మస్థైర్యం, అమ్మ మా కేంద్ర కమిటీ కార్యదర్శి పోలీసుల అదుపులో ఉన్నాడట. ఒక అగ్రనేత ఇడ్మా చంపివేయబడ్డాడు. ఇంకొక అగ్రనేత దేవుజీ ఆయన కూడా పోలీసుల అదుపులో ఉన్నాడు. మనకు దిక్కు ధీమా ఏంటి, మన పరిస్థితి ఏంటి? అంత పెద్ద అగ్రనేతలే తప్పించుకోలేకపోతున్నారు, మన పరిస్థితి ఏంటి? మనం కూడా లొంగిపోవాలి అనేటువంటి సిచ్యుయేషన్ను కల్పించడం కోసం, ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయడం కోసం పోలీసులే ఆ లెటర్ని విడుదల చేసిర్రా, లేదా నిజంగానే మావోయిస్ట్ పార్టీ ఆ లెటర్ను విడుదల చేసింది అనేటువంటి సందిగ్ధత నెలకొంది. మరి ఆ లెటర్కి సంబంధించి పూర్తిగా ఏం రాసిర్రు, ఆ లెటర్లో పోలీసులకు సంబంధించినటువంటి మావోయిస్టులకు సంబంధించినటువంటి అంశాల్ని మావోయిస్టు వాళ్ళు ఎప్పుడు లెటర్ని రిలీజ్ చేసిర్రు, ఎవరి పేరుతో రిలీజ్ చేసిర్రు, ఏ మావోయిస్ట్ పార్టీ ఏ ప్రాంతీయ కమిటీతో రిలీజ్ చేసిర్రు, దానిలో పేర్కొన్నటువంటి సారాంశం ఏంటి, అసలు వాళ్ళ విధానం ఏంటి అనేటువంటిది ఒక్కసారి మనం చూద్దాం. పోలీసుల అదుపులో దేవుజీ ఉన్నాడు అనేటువంటిది ఆ మావోయిస్టు లేఖ సారాంశం. మరో 50 మంది తిప్పిరి తిరుపతి అలియాస్ దేవుజీతో పాటు మరొక 50 మంది నేతలు మావోయిస్టు నాయకులు పోలీసుల అదుపులోనే ఉన్నారట. వెంటనే వాళ్ళని కోర్టులో హాజరుపరచాలి. బూటకపు ఎన్కౌంటర్లకు నిరసనగా ఈ నెల 30న అంటే నవంబర్ 30న దండకారణ్యం బంద్కు, ఛత్తీస్గఢ్ బంద్కు పిలుపిస్తున్నారట. ఇది వికల్ప్ అనేటువంటి పేరిట ఈ మావోయిస్టు లేఖ విడుదలైంది. దీనికి సంబంధించి ఒకసారి పూర్తి వివరాలు మీకు ఒకసారి చదివి వినిపించే ప్రయత్నం చేస్తా. లేఖల విడుదల చేసినటువంటి మావోయిస్ట్ నేత పేరు వికల్ప్. మావోయిస్టు పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు. ఇక్కడ చూడొచ్చు, మనం అందరం మావోయిస్టు కేంద్ర కమిటీ కార్యదర్శిగా మనం పేర్కొంటున్నప్పటికీ మావోయిస్టు పార్టీ తన లేఖలో వికల్ప్ పేరిట విడుదల చేసినటువంటి ఈ లేఖలో ఆయన కేంద్ర కమిటీ కార్యదర్శి అని సంబోధించలేదు, మావోయిస్టు పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు అని సంబోధించింది. కాబట్టి మావోయిస్టు కేంద్ర కమిటీ కార్యదర్శి కాదు అనేటువంటిది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ప్రస్తుతం పార్టీకి చీఫ్గా కొనసాగుతున్నాడని పేర్కొంటున్న తిప్పిరి తిరుపతి అలియాస్ దేవుజీ పోలీసుల అదుపులో ఉన్నాడని మావోయిస్టు పార్టీ పేర్కొంటుంది, ప్రకటించింది తన లేఖలో. ఈ మేరకు దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ పేరిట ఈ లేఖ విడుదలైంది. ఈ లేఖ విడుదల చేసింది వికల్ప్. ఇక్కడ చూడొచ్చు మనం, ఈ నెల 22న విడుదలైన లేఖ ఇది. ఈ నెల 22 తారీఖు ఈ లేఖ విడుదలైంది, ఇప్పుడు కాదు. ఇది నిన్న మీడియా వరకు, సోషల్ మీడియా వరకు చేరింది, మనకు కూడా నిన్న చేరింది, అంటే మనకు సమాచారం చేరింది. దీనికి సంబంధించి మనం చూడొచ్చు ఒక్కసారి. 22న అంటే ఈరోజు 28 తారీఖు, ఇన్ని రోజులు అంటే దాదాపు 6 రోజుల పాటు ఈ లేఖ ఈ సోషల్ మీడియాకి కానీ అందడానికి ఇంత టైం పట్టింది అనేటువంటిది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. మావోయిస్టు పార్టీ అంటే 22న విడుదల చేస్తే గురువారం రోజున, నిన్న ఇది బయటకు వచ్చింది, మనకు పూర్తిగా మేము ముందు తీసుకొస్తున్నాం. మావోయిస్టు పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు దేవుజీతో పాటు మరో 50 మందిని పోలీసులు వేరు ప్రాంతాల్లో అదుపులోకి తీసుకున్నారు, ఒకే చోట తీసుకోలేదు. విజయవాడలో కొంతమందిని, విజయవాడలో ఎప్పుడైతే కొంతమందిని అదుపులోకి తీసుకున్నారో అదే రోజు దేవుజీని కూడా అదుపులోకి తీసుకున్నారు అనేటువంటిది పెద్ద ఎత్తున మీడియాలో కథనాలు వచ్చినాయి, సోషల్ మీడియాలో కథనాలు వచ్చినాయి. కానీ అప్పటి నుండి ఇప్పటి వరకు దేవుజీకి సంబంధించినటువంటి పూర్తి సమాచారం అటు మావోయిస్టులు కానీ ఇటు పోలీసులు కానీ తెలియబడం లేదు. అరెస్ట్ అయినట్టు, మా అదుపులోనే ఉన్నట్టు పోలీసు వర్గాలు ఎక్కడ కూడా ధృవీకరణ చేయడం లేదు. రైట్, ఇక్కడ మనం చూడొచ్చు. ఇంకా 50 మందితో పాటు దేవుజీని కూడా వెంటనే కోర్టులో హాజరుపరచాలి అని చెప్తున్నారు. అదేవిధంగా మారేడుమిల్లి, రంపచోడవరం ఎన్కౌంటర్లకు నిరసనగా మారేడుమిల్లిలో మనకు సంబంధించినటువంటి అంటే మావోయిస్టు కేంద్ర పొలిట్ బ్యూరో సభ్యుడిగా ఉన్నటువంటి హిడ్మా మారేడుమిల్లిలో ఎన్కౌంటర్ అని, ఆ బూటకపు ఎన్కౌంటర్లు చంపివేయబడ్డాడు అనేటువంటిది మావోయిస్టు చెప్తుంది. రైట్, తర్వాత ఈ రంపచోడవరంలో టెక్ శంకర్ను కూడా చంపేశారు, అంటే పట్టుకొని చంపేసినట్టే వాళ్ళు చెప్తున్నారు. ఈ 2 బూటకపు ఎన్కౌంటర్లు, ఇటు మారేడుమిల్లి హిడ్మా ఎన్కౌంటరు, అటు రంపచోడవరం టెక్ శంకర్ ఎన్కౌంటర్, ఈ 2 ఎన్కౌంటర్లకు నిరసనగా ఈ నెల 30 అంటే నవంబర్ 30 తారీఖున భారత్ బంద్ పాటించాలని వాళ్ళు కోరుతున్నారు. మొత్తం మీద చట్టాలు అమలయ్యే రిజర్వ్ ఫారెస్ట్ క్యాంపుల ఏర్పాట్లు, రోడ్లు, వంతెనల నిర్మాణం కోసం లక్షలాది చెట్లను ప్రభుత్వం నరికివేస్తుందని కూడా వారు మావోయిస్టు పార్టీ తన లేఖలో పేర్కొన్నది. ఇదిలా ఉండగా ఏపీలోని మారేడుమిల్లి అడవుల్లో ఈ నెల 18న జరిగిన ఎన్కౌంటర్లో
మాడ్వి హిడ్మా చనిపోయిన విషయం తెలిసిందే. అదే రోజు ఏపీలో వేరువేరు ప్రాంతాల్లో షెల్టర్ తీసుకుంటున్న పెద్ద సంఖ్య